మరి ఈరోజు మనం లెంట్ అంటే ఏమిటి అనేటువంటి విషయాలు మనం ధ్యానించుకొని పోవచ్చు ఉన్నాము. కాబట్టి దీంట్లో మనం మూలవచనంగా అసలు లెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మత్తయి సువార్త 4:2 చూసినట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా ఉండగా. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ యొక్క లెంట్ గురించి సంపూర్ణ అవగాహన మాకు దయచేయండి. మరి నా ప్రభా, ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి మరి మాతో మాట్లాడమని, కృప చూపించమని, నీ నామానికి మహిమార్థంగా మాకందరికీ ఆశీర్వాదకరంగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మరి ఎందరైతే ఈ వాక్యం వినిచినారో వారందరూ నా ప్రభా అనేక అమూల్యమైన విషయాలు తెలుసుకొనిచ్చు మరి బలపడుచు నీ నామ మహిమార్థంగా జీవించడానికి కృప చూపించమని, విత్తబడుచున్నటువంటి వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి చాలామందికి చాలా విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటుంటాయి. అసలు లెంట్ అంటే ఏంటి, లెంట్ డేస్ మనం పాటించాలా వద్దా, ఎలా వచ్చింది ఏంటి అనేటువంటి విషయాన్ని మరి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యకు ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. కాబట్టి ఈ లెంట్ డేస్ కూడా 40 డేస్ ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువారు చేస్తారు, మనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈ యొక్క దీన్ని ఆచారంగా మరి చేస్తూ ఉంటుంటారు. అసలు మనం ఈరోజు కొన్ని ఆ యొక్క లెంట్ గురించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మరి నేను సేకరించినటువంటి విషయాలు ఇవి. కొంతమంది దైవ సేవకులు చెప్పినవి, కొన్ని బుక్స్ నుంచి వాటి నుంచి. దయచేసి మీరు అంతా రాసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మరి ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, లెంట్ అనేటువంటి ఈ పదం ఎందులోదంటే ఆంగ్లం పదం అనమాట, ఇంగ్లీష్ పదం అనమాట. లెంట్ అనే పదం ఇంగ్లీష్ పదం. ఇది లెంట్ అనేటువంటి ఈ పదం ఇంగ్లీష్ పదం అయినటువంటి స్ప్రింగ్ అనే పదం నుంచి వచ్చింది. దయచేసి గమనించాలి ప్రతి వారు కూడా. లెంట్, LENT, లెంట్ అనేటువంటి మరి ఇంగ్లీష్ లెంట్ అనేటువంటి మరి ఇంగ్లీష్ పదం స్ప్రింగ్ అనే పదం నుంచి వచ్చింది. దయచేసి ఇది రాసుకుంటే మంచిది మీరంతా కూడా. దాన్నే మనం స్ప్రింగ్ అంటే ఏంటంటే దాన్ని మనం ఏమంటామంటే వసంతకాలం అంటూ ఉంటారనమాట. హల్లెలూయా. ఈ లెంట్ డేస్ని కొంతమంది ఏమంటారంటే మంగళకాలం అంటారు, మంగళకాలం, లేదా ఉపవాస దినాలు, లేదా శ్రమ దినాలు. దయచేసి ఇవన్నీ నోట్ చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి మీ అందరికీ కూడాను. చూడండి, ఈ 40 రోజులు ఏమంటారంటే లెంట్ డేస్, లేదా మంగళకాలం, లేదా ఉపవాస దినము, శ్రమల కాలం అని చెప్పి అంటూ ఉంటుంటారు. స్ప్రింగ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది ఈ లెంట్ అనేటువంటిది. మరి దాన్ని మనం వసంతకాలము అంటూ ఉంటారు అన్నమాట. ఈ లెంట్ డేస్ అనేటువంటివి మరి ఈస్టర్కు ముందు వచ్చేటువంటి ఈ 46 రోజుల ముందు వచ్చేటువంటి ఈ బుధవారం రోజున ప్రారంభమవుతాయి అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించి రాసుకుంటే మంచిదంట అనుకుంటున్నాను అందరూ కూడా. ఈస్టరు తెలుసు మనకందరికీ. ఆ ఈస్టర్కు ముందు వచ్చేటువంటి 40 రోజుల ముందు వచ్చే ఈస్టర్కు ముందు 46 రోజుల ముందు వచ్చే బుధవారం ఉంటుంది కదా, ఆ బుధవారం నుంచి ఈ యొక్క లెంట్ డేస్ అనేటువంటివి ప్రారంభించబడతాయి. ఆ బుధవారానికి ఒక పేరు పెడతారు, ఏమంటారంటే భస్మ బుధవారము అని ఉంటుంటారు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యాస్బెల్స్ డే అని కూడా అంటుంటారు దాన్ని. మీరు రాసుకునే వాళ్ళు రాసుకుంటే మంచిదనమాట. మరి అక్కడ ఆ బుధవారం నుంచి మరి ఈ ఈస్టర్ వరకు చూసినట్లయితే 46 రోజులు వస్తాయి. ఈ 46 రోజుల్లో ఆదివారాలు ఆల్మోస్ట్ ఒక 6 అనుకుంటాను. ఈ ఆదివారాలు తీసివేస్తే మొత్తం 40 రోజులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ 40 రోజుల కాలాన్నే ఏమంటారంటే లెంట్ డేస్, మంగళకాలము, ఉపవాస దినము, వసంతకాలము, ఇట్లాగా కొన్ని మరి పేర్లతో పిలుస్తూ ఉంటుంటారు. క్రీస్తు శకం 360వ సంవత్సరంలో రాసుకునే వాళ్ళు రాసుకుంటే మంచిది అంతాను. ఒక చక్కటి సబ్జెక్ట్ అనమాట ఇదంతకును. క్రీస్తు శకం 366 సంవత్సరంలో మరి లుదీసియా రాసుకోండి, లదీసియా అనేటువంటి కౌన్సిల్లో మరి ఈ రోమా చక్రవర్తి ఏం చేశాడంటే లెంట్ అవర్స్ను ప్రవేశపెట్టాడు. క్రీస్తు శకం 360 సంవత్సరంలో లదీసియా కౌన్సిల్లో రోమా చక్రవర్తి లెంట్ అవర్స్ని ప్రవేశపెట్టాడు అనమాట. ఎవరండి? రోమా చక్రవర్తి. యేసుక్రీస్తు ప్రభువారు మరి 40 గంటల పాటు ఈ శిలువ మీద
మరి ఈ సమాధిలోనూ శ్రమ పడ్డారని చెప్పేసి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేసిన కాడ నుంచి ఆ 3 రోజుల సమాధిలో ఉండి ఇదంతా కలిపి ఒక 40 గంటలు వస్తుందంటండి కౌంట్ చేస్తేని. ఈ 40 గంటలు కూడా ఆయన శ్రమ పడ్డాడని చెప్పేసి ఈ గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ రోజు వరకు ఈ 40 గంటలు సిలువ శ్రమలో ధ్యానాన్ని ప్రారంభించారంటండి. ఫస్ట్ డేస్లో కాదండి, గంటల్లోను. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటండి, ఈ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన దగ్గర నుంచి గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ పండుగ వరకు కూడా, ఈస్టర్ వరకు కూడా ఈ 40 గంటలు ఏం చేశారంటే సిలువ శ్రమలు అనేటువంటి ధ్యానాన్ని ప్రారంభించారనమాట. అలాగా ధ్యానించి ప్రారంభించి అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ కొద్ది సంవత్సరాలకు ఏమైందంటే ఈ లెంట్ అవర్స్ని ఏం చేశారంటే లెంట్ డేస్గా మార్చారనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, గంటలు కాస్త ఏమని అంటండి రోజులుగా మారినాయి అనమాట. ఈ లెంట్ డేస్గా మారాయి అనమాట. తర్వాత రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ రోమా చక్రవర్తి కానీ ఆ నాటి అంటే ఆ రోజులు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ కానీ అంత దైవికమైనటువంటి ఆత్మ నడిపింపు కలిగినటువంటిగా వారిగా కాకుండా అక్కడ సిస్టమ్స్ని బట్టి నడుస్తూ ఉండేవారు అనమాట. మరి అప్పటికే ఏం చేసేవారంటే వాళ్ళంతా కూడాను ఏదో ఆచారంగా అన్నట్టుగానే కొన్ని విషయాలు ఉండేవారు. అంటే అప్పటికి గొప్ప గొప్ప భక్తులు లేకపోలేదండి. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ వీళ్ళలో కూడా చాలా మరి గొప్ప భక్తులే ఉన్నారు. ఎందుకంటే మనకి క్యాథలిక్స్ నుంచే మరి చాలామంది, కొంతమంది ఉన్నారు, సెయింట్ ఆగస్టిన్, మార్టిన్ లూథర్ కింగ్, ఇట్లా చాలామంది కొంతమంది భక్తులు ఉన్నారన్నమాట. ఈ క్యాథలిక్స్ నుంచే, క్యాథలిక్స్ ద్వారానే ఎవరు వచ్చారంటండి మనకి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. అంటే మార్టిన్ లూథర్ కింగ్, ఇంకా కొంతమంది భక్తుల పేర్లు ఉన్నారు, నాకు గుర్తులేదు, కానీ వీళ్ళంతా కూడా ప్రొటెస్టెంట్స్ వచ్చారు. కాబట్టి క్యాథలిక్స్ తప్పు, ప్రొటెస్టెంట్స్ తప్పు అని కాదు. మొదట బేస్ ఎవరంటే మనకి క్యాథలిక్స్. కాబట్టి ఒకరి నుంచి ఒకరు రావడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ కాలంలో దేవుడు వాళ్ళు చేసినటువంటి దాన్ని మరి యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ లేదు మేమే గొప్ప, మేమే గ్రేట్ అనేటువంటిది ఎప్పుడూ లేదనమాట. ఒకరి నుంచి ఒకరు రావడం జరిగిందనమాట. క్యాథలిక్స్ లేకపోతే ప్రొటెస్టెంట్స్ లేదు, ప్రొటెస్టెంట్స్ లేకపోతే ఇట్లా ఒకరినొకరు ఇంటర్లింక్ అప్ అయి వస్తూ వచ్చారనమాట. దయచేసి ఫస్ట్లో ఏంటంటే ఈ గంటల్లో ప్రార్థించేటువంటి వారు అనమాట. ఈ 40 గంటలు అనేటువంటి ఒక గంటల్ని ఎవరు ప్రవేశపెట్టారంటే మనకి మరి రోమా చక్రవర్తి ఈ లెంట్ అవర్స్ని ప్రవేశపెట్టాడు. తర్వాత ఈ గంటలు కాస్త రోజులుగా మారాయన్నమాట. అప్పట్లో ఉన్నటువంటి మరి ఈ యొక్క రోమా చక్రవర్తి కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి రోమన్ కాథలిక్స్ వీళ్ళంతా ఏం చేసేవారంటే అంత ఆత్మ నడిపింపు గలవారుగా ఉండేవారు కాదనమాట. ఏం చేసేవారంటే ఈ సిలువను, క్రీస్తును, ప్రతిమలను చేసి, అంటే బొమ్మలు చేసి, అంటే విగ్రహాలు చేసి ఆరాధించేటువంటి వారుగా మనకు అప్పుడు కనిపిస్తూ ఉన్నారన్నమాట. అలాగే మారు మనసు లేకుండా ఎవరైతే ఉంటారో జస్ట్ దేవుడు నమ్ముతున్నట్టు నమ్మేస్తాం, మారు మనసు ఉండేది కాదు. ఆ మారు మనసు లేకుండా ఉన్నటువంటి వారందరూ కూడా బాప్తిస్మం ఇచ్చేసేవారు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాలన్నీ కూడాను, ఎందుకంటే చాలా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. మీరు మీ పిల్లలకి, మీ తోటి వారికి, మీ సహోదరులందరికీ బోధించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అప్పట్లో ఏం చేస్తారంటే మారు మనసు వేరు, బాప్తిస్మం వేరండి. మారు మనసు ఏంటంటే చూడండి, ఒక గొంగలి పురుగు చీతకొక చిలుగా మారటం, అది మారు మనసు అంటేని. తన జీవితం, తన ప్రవర్తన, తన తిండి ప్రతిదీ కూడా మారిపోతుంది. అటువంటిది మారు మనసు అంటేని. కానీ అటువంటి మారు మనసు లేకపోయినా కూడా అప్పట్లో ఏం చేస్తారంటే బాప్తిస్మాన్ని ఇచ్చేసారంటారు అనమాట. ఇచ్చేవారు వాళ్ళందరికీ కూడా. మరి ఈ దేవుని గురించినటువంటి ప్రాధాన్యత, మరి దేవుని వెతకడానికి కానీ ఏ ప్రాధాన్యత ఇవ్వనటువంటి వీరు చూడండి దేవుని వాక్యానికి అసలు ప్రాధాన్యత ఇచ్చేవారు కదంటే ఎవరు, అప్పుడు ఉన్నటువంటి మరి ఈ యొక్క చర్చ్ ఫాదర్స్ అవ్వచ్చు ఎవరైనా కానీ దేవుని వాక్యానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వనటువంటి వీరు ఏం చేశారంటే లెంట్ డేస్ని ప్రారంభించారు. హల్లెలూయా, ప్రియులరా, అర్థమవుతున్న వాళ్ళందరూ కూడా మరి గమనించాలి. మన క్యాథలిక్స్లో నుంచే మనకి వీళ్ళంతా వచ్చారు, ప్రొటెస్టెంట్స్ నుంచి ఇవన్నీ వచ్చినాయి అనమాట. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈ విధంగా లెంట్ డేస్ని ఎవరు ప్రారంభించారంట, ఏ విధమైనటువంటి వాక్యానికి ప్రాధాన్యం ఇవ్వనటువంటి వీరు లెంట్ డేస్ని ప్రారంభించారన్నమాట. కొంతకాలానికి ఏమైందంటే ఈ లెంట్ డేస్ మరి యొక్క మొదటి మరి దినాన్ని, అంటే లెంట్ డేస్ ప్రారంభిస్తారు కదా, మొట్టమొదటి దినాన్ని ఏమన్నారంటే భస్మ బుధవారంగా ప్రకటించారు. హల్లెలూయా, గమనించండి అమ్మా, మీకు అందరికీ చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడాను. చక్కగా ఒక నోట్స్ పెట్టి రాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ లెంట్ డేస్లో ఉన్నటువంటి మొట్టమొదటి రోజుని, లెంట్ డేస్ ప్రారంభించబడేటువంటి బుధవారం ప్రారంభించబడుతుంది అనమాట. కాబట్టి ఆ మొట్టమొదటి రోజుని ఏమంటారంటే భస్మ బుధవారం, యాస్ డే అని కూడా అంటారు దాన్ని. భస్మ
బుధవారము రాసుకునే వాళ్ళు రాసుకోండి. మరి దానికి ఏమంటారంటే భస్మ బుధవారంగా ప్రకటించారన్నమాట. అసలే ఈ భస్మ బుధవారము అనేటువంటి మాట ప్రస్తావన బైబిల్లో ఎక్కడ కూడా ఏ మూలన కూడా మనకి కనిపించదు. బైబిల్లో ఎక్కడ కూడా ఈ భస్మ బుధవారం గురించి ఎక్కడ కూడా మరి బైబిల్లో కనపడదు. ఈ భస్మ బుధవారం అంటే ఏం చేస్తారంటే ఈ ఖర్జూరపు మట్టలన్నింటినీ ఒక చోట పోగు చేసి వాటన్నిటిని కాల్చివేసి, ఈ ఖర్జూరపు మట్టలన్నింటిని కాల్చివేసిన తర్వాత వచ్చినటువంటి బూడిద చేస్తారన్నమాట. ఈ ఖర్జూరపు మట్టలన్నీ కాల్చి బూడిద చేస్తారన్నమాట. ఆ బూడిదతో ఏం చేస్తారంటే నుదుటి మీద సిలువ వేసుకుంటారు. గమనించాలి ప్రియమైనటువంటి వారు. భస్మ బుధవారం అంటే ఏంటంటే ఈ ఖర్జూర మట్టలన్నీ పోజేసి ఒక చోట వేసి వాటిని బాగా కాల్చగా వచ్చినటువంటి బూడిదని తీసి ఆ బూడిదతో ఏం చేస్తారంటే నుదుటి మీద సిలువ వేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా దేవుని సంఘానికి మనుషులు కల్పించినటువంటి కట్టడలు. హల్లెలూయా. దేవుని సంఘానికి మనుషులు కల్పించినటువంటి కట్టలు అనమాట. మరి ఆనాడు రోమన్ క్యాథలిక్స్ సంఘం నుండి మరి యొక్క పారంపర్యాచారాలన్నీ కూడా మనకి సంక్రమిస్తూ వచ్చి ఉన్నాయన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది వచ్చి అడుగుతారన్నమాట, ఏంటి మీ శిష్యులు ఎందుకని పెద్దల పారంపర్యాచారం ప్రకారం నడుచుకోవట్లేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని మరి శాస్త్రులు పరిశీలు ప్రశ్నిస్తే, మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే దేవుడు చెప్తాడనమాట. అక్కడ ఒక చక్కటి సమాధానం చెప్తాడు. నేను మీకు చదివి వినిపించాలని అనుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 5వ వచనం చూసినట్లయితే, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలం తీసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును. అంటే మీరు ఇట్లా చేస్తూ ఉంటారు కానీ వేషధారంతో కూడినటువంటి వీటిని చేస్తూ ఉంటారు కానీ సరైనటువంటి పద్ధతిలో మీరు చేయట్లేదు అని చెప్పేసి దేవుడు చెప్తూ మార్కు సువార్తలో చక్కటి మాట ఉంటుంది. మనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో పరిసయ్యులు శాస్త్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా యేసుప్రభువు ఏం చెప్తున్నాడు అంటే, అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పారంపర్యాచారం చెప్పును నడుచుకొనక అపవిత్రమైనటువంటి చేతులతో భోజనం చేయరని నన్ను అడిగినప్పుడు అందుకని వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపడదు కానీ హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. చూడండి, యేసుప్రభువు చెప్తుంటారు మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటండి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు? ఎవరు కల్పించారంటండి? మనుషులు. అంటే దేవుడు కల్పించలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఎందుకని మీ వాళ్ళు ఈ ఆచారాన్ని పాటించరు, ఈ పద్ధతిని పాటించరని దేవుడిని అడిగితే దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అమూల్యమైనటువంటి విషయాలు మీరు అందరూ కూడా వీటిని రాసుకుంటూ ఫాలో అవుతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మరి ఈస్టర్కి స్టార్ట్ అయ్యేటువంటి బుధవారం నుంచి ఈస్టర్ రోజు వరకు 46 రోజులు వస్తాయి. రెగ్యులర్ లెక్కేసుకుంటే అందులో 6 ఆదివారాలు తీసేస్తే 40 రోజులు వస్తాయి అన్నమాట. ఈ 40 రోజుల కాలాన్నే ఏమంటారంటే లెంట్ డేస్, మంగళకాలం, ఉపవాస దినం, శ్రమల కాలం అని చెప్పి అంటుంటారన్నమాట. దీన్ని ఈ యొక్క 2వ 3వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేశారంటే మొదలుపెట్టారు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం పొందుతాము, మా యేసుక్రీస్తు ప్రభువుని మేము సొంత రక్షణగా అంగీకరిస్తామంటే అప్పటికే క్రైస్తవం వచ్చి ఎన్నాళ్ళు అయిపోయిందంటే ఒక 200-300 సంవత్సరాల పైన అయిపోయింది. అప్పుడు అలా వచ్చి 200-300 సంవత్సరాలు అయిపోయేసరికి ఏమవుతుంది, కొత్త వింత పాత రోత అంటారు కదండి, ఒక సామెత ఉంటుంది కదా. కాబట్టి పాత దయ్యగొలది ఏమైపోద్దంట, దానికి అలవాటు పడిపోయి మనకి అదొక హ్యాబిచువల్ యాక్షన్గా మార్చిపోయి అంత దాంట్లో నామకార్థమైనటువంటిది ఏర్పడిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ 200-300 సంవత్సరాలు అయిపోయేసరికి ఇదంతా కూడా నామకార్థంగా ఏదో నమ్మాలని కొంత నమ్ముతున్నారేమో అనిపించి అని ఆలోచన చేసుకున్నారంటే ఇలా అంతాను. ఏదో నమ్మాలని నమ్ముతున్నారు, ఇలా అంతే, నమ్మారంటే నమ్మేసాం. కాబట్టి వీళ్ళకి ఇలా కాదని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళకి ఒక 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడపమని చెప్పి ఆ తర్వాత వెళ్ళాక మీకు బాప్తీసం ఇస్తాము అనేటువంటి ఒక సిస్టాన్ని ప్రవేశపెట్టారనమాట. గమనించాలి. ఇవన్నీ ఇప్పుడు కూడా మీరు 3 నెలలు వస్తే కానీ మేము బాప్తీసం అని చెప్పి సర్చెస్లో చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ముందు వాక్యం వినాలి, వాక్యంలో బలపడాలి, విశ్వాసంలో బలపడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు దేవుని సన్నిధిలో మీరు నిలబడేటట్లు సహాయం చేయగలుగుతాడు, మీరు నిలబడగలుగుతారని చెప్తూ ఉంటుంటారు. దయచేసి గమనించాలి.
అలాగే ఈ రెండో మూడో శతాబ్దం అంటే 200-300 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి క్రైస్తవ్యం వచ్చి నామకార్థంగా నమ్మేసుకుంటున్నారు. ఇలా కాదని చెప్పేసి ఏం చేయారంటే అలాగ అనుకుని ఒక 40 రోజులు ఉపవాసం ఉండాలి, మీరు దేవునితో గడపాలి. ఆ తర్వాత మరి అప్పుడు ఈ బాప్తిసం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారనమాట. వాళ్ళు అది ఏం చేశారంటే, ఎందుకు చేసేవారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి బాప్తిసం పొందినటువంటి తర్వాత 40 రోజులు మనం చదువుకున్నాం కదా, ఎడారిలో ఉపవాసం ఉండి మరి ఆయన ఉపవాసంతో ప్రార్థన చేశాడు. కాబట్టి అది ఒక విధంగా పరిచర్యకి సిద్ధపాటుగా మనకి ఉంటుంది. యేసుప్రభువు వారు ఎందుకు చేశారంటే, ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందస్తు చూపుగా సిద్ధపాటుగా మరి పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మరి ముందుకు వెళ్ళాలి కాబట్టి, అభిషేకం చేత నింపబడాలి కాబట్టి, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి విలువలు పెంచుకోవడానికని చెప్పి, పరిశుద్ధాత్మ ద్వారా బలపడడానికని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్యకు సిద్ధపాటుగా ప్రార్థన చేశాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ తొలిత మారు మనసు పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ ప్రతి వ్యక్తి కూడా బాప్తిస్మానికి సిద్ధపాటుగా ఇది చేస్తూ ఉండేవారు అనమాట. హల్లెలూయా. గమనించాలి. ఈ మొట్టమొదట్లో ఎవరైతే మారు మనసు పొందినటువంటి వాళ్ళు ప్రతి వ్యక్తి కూడా ఈ బాప్తిస్మానికి సిద్ధపాటుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్యకి సిద్ధపాటుగా ఎలాగైతే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారో, అలాగే బాప్తిసం పొందడానికి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈ 40 రోజులు ఉపవాసాలు ఉండి చక్కగా దేవునితో సహవాసం చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ మరి ఎంతో ముందుకు వెళ్తా ఉండేటువంటి ఆ సిచ్యువేషన్ అప్పట్లో ఉండేదన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలమ్మా. మరి ఈ విషయాలన్నీ కూడా మీకు ఎంతో కూలంకషంగా నేను ధ్యానం చేసి మీకు అందరికీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. మరి చక్కగా ఎడ్వర్డ్ విలియం గారు, మరి జేపాల్ గారు, ఇంకా చాలా గొప్ప గొప్ప దైవ సేవకులంతా కూడా మంచి వివరణ ఇచ్చి ఉన్నారు. దయచేసి మీరు ఈ విషయాలన్నీ మీరు వింటే, మీరు రాసుకుంటూ ఉంటే చాలా ఉపయోగపడతాయి అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధంగా బాప్తిస్మానికి ముందు ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభుతో గడిపి అప్పుడు బాప్తిసం తీసుకునేటువంటి వారు అప్పుడు అనమాట. తర్వాత ఏమైందంటే ఈ రాను సిఎస్ఐ, మీకు తెలుసు కదా, సిఎస్ఐ చర్చెస్ చాలా పెద్దవి ఉంటాయన్నమాట. చర్చెస్ అంటే అవి చాలా పెద్ద డినామినేషన్స్ అనమాట. మరి లూథరన్ చర్చెస్, మెథడిస్ట్ చర్చెస్, ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీస్ అనమాట. ఇవన్నీ కూడా మరి ఆసియా, ఆఫ్రికా, ఈ ఖండాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాల్లో చాలామంది మరి చదువుకోలేనటువంటి వారు యేసు ప్రభువుని అంగీకరించడం ప్రారంభించారనమాట. దేవుని నమ్ముకుంటూ ఉన్నారు. ఎవరు అసలు దేవుడు అంటే తెలియనటువంటి వారు దేవుని తెలుసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే చదువుకోనటువంటి వారు, చదువు లేనటువంటి వారు, దేవుని గురించి ఏమైనటువంటి అవగాహన లేకుండా జస్ట్ ఏదో పని చేసుకునే వాళ్ళు, చదువుకోకుండా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ దేవుని నమ్ముకోవడం ప్రారంభించారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళకి ఏం చేయాలి? ప్రతి సంవత్సరం కూడా మరి పశ్చాత్తాపడడానికి, ప్రతి సంవత్సరం కూడా ప్రభువుకు దగ్గరగా అవ్వడానికి, ప్రతి సంవత్సరం కూడా యేసు ప్రభు జీవితం గురించి ఒకసారి మరి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఈ మంగళకాలంలో, అదే ఈ శ్రమల కాలంలో, ఈ యొక్క లెంట డేస్లో యేసు ప్రభు యొక్క మరి పరిచర్య జీవిత విధానాన్ని మరి ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో బోధిస్తూ ఉండేవారు అనమాట. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, నేను లెంట డేస్ చెయ్యాలా చెయ్యొద్దా ఇది చెప్పట్లేదు. అసలు లెంట డేస్ అనేటువంటిది ఎలా వచ్చింది, ఈ లెంట డేస్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తుండేవారు అనేటువంటి విషయాలన్నీ మీకు ముందుకు తీసుకొస్తా ఉన్నాను. దయచేసి గమనించాలి. ఇలాగా దేవుని తెలుసుకోకుండా, అసలు దేవుడి పట్ల అవగాహన లేకుండా, బైబిల్ చదవకుండా, బైబిల్ మీద ఏ విధమైన అవగాహన లేకుండా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారి కొరకు ఏం చేసేవారంటే ఈ 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ కింద పెట్టి ఈ 40 రోజులు కూడా వాళ్ళని దేవుని సందులో గడిపేలాగా చేయటం, ఈ 40 రోజులు కూడా బాగా బైబిల్ చదివించడం, ఈ 40 రోజులు కూడా ఒక సిస్టమేటిక్లో వాళ్ళని దేవునిలో మరి ముందుకు నడిపించాలని చెప్పి, దేవుని గురించి అనేకమైన విషయాలు వారికి తెలియజేయాలని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక గురించి, మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనేకమైనటువంటి విషయాల గురించి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తూ వస్తూ ఉండేవారు అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఏం చేసేవారంటే దీన్ని రిపీట్ చేస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పరిచర్య చేశారు, ఎలా పరిచర్య ప్రారంభించారు, మరి యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉండేవారు, ఈ యేసు ప్రభు వారి యొక్క జీవితకాలం, యేసు ప్రభు గురించినటువంటి విషయాలన్నీ కూడా అవగాహన కలిగించేలాగా ప్రతి సంవత్సరం దీన్ని రిపీట్ చేస్తూ ఉండేవారు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దీన్నే లెంటకాలం అంటారనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ 46 రోజులు అంటే 4 ఆదివారాలు
ఆరాధారాలు తీసేస్తే ఆల్మోస్ట్ 40 రోజులు కూడా ఒక పాత నిబంధన భాగం ఒకటి గమనించండి. ఏం చేస్తారంటే పాత నిబంధనల నుంచి ఒక భాగం, ఒక పత్రిక భాగం, మరి ఒక సువార్త భాగం, మళ్ళీ దానికి అనుగుణంగా ఒక చిన్న కీర్తన, లేకపోతే కీర్తనలో ఏదో ఒక భాగం ఇచ్చి ఈ 4ంటిని మరి కలపగలిగేటువంటి ఒక అంశం సర్వసాధారణంగా పశ్చాత్తాపం అని చెప్పేసేసి, మరి ఉపవాసం అని చెప్పి, ఈ దేవునికి దగ్గరగా ఉండటం అని చెప్పి, మరి దేవునిలో ఎదగటం అని చెప్పి, ఇలాంటి అంశాలు వాళ్ళు ఏం చేసేవారంటే ఇస్తూ ఉంటుంటారనమాట. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కలిపి ఇలా ధ్యానం చేస్తే అది ఒక ఉపవాసము, మరి దేవునిలో ఎదగటము, దేవుని సన్నిధిలో ఉండటము, దేవునితో సహవాసము, దేవునికి దగ్గరగా ఉండటం, ఇట్లాగా అనేకమైనటువంటి అంశాలన్నీ ఇచ్చి వాళ్ళకి బోధిస్తూ ఉండేవారు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేసేటువంటి వారు అన్నమాట. ఏదైతే ఇచ్చారో ఈ 40 రోజులు కూడా ఆ వాక్య భాగాన్ని అంతటిని కూడా ధ్యానం చేసి ఆ అంశంపై మరి ఆలోచన చేస్తూ, ఏదైతే ధ్యానం చేశారో అది ఆలోచన చేస్తూ, మరి మనకి ఈ యొక్క ఆ ధ్యానించబడినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆలోచన చేస్తే మనకు ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏం అవసరమో తెలుసుకోవడానికి వీలవుతుంది అని వాళ్ళు ఒక అభిప్రాయంతో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉండేవారు అనమాట. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి దేవుని పట్ల ఒక అవగాహన వస్తుంది. అసలు మనం ఏం చెయ్యాలి, దేవునిలో ఎలా ఉండాలి ఏంటంటే విషయం వాళ్ళకి అవగాహనలోకి వస్తుందని చెప్పేసి వీలవుతుందని చెప్పి ఇది తెలియజేశారు అన్నమాట. మరి ఆ ఉద్దేశంతో ఈ లెంట్ డేస్ని స్థాపించడానికి ప్రారంభించారనమాట. హల్లెలూయా, అర్థమైంది అందరికీ. ఆ ఉద్దేశంతో ఈ లెంట్ డేస్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే వీటిని రకరకాలుగా ఆచరిస్తూ మరి దైవికంగా ఆచరించడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కానీ రకరకాలుగా ఆచరిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే. మరి కొంతమంది కొన్ని విధాలుగా ఆచరిస్తూ ఉంటుంటారు. ఎలాగంటే ఈ 40 రోజులు ఉపవాసం ఉంటారు, బాగానే ఉంటుంది. ఈ 40 రోజుల్లో మామూలుగా సాధారణమైనటువంటి ఉపవాసం చేస్తుంటారు. ఎలాగంటే కొంతమంది జస్ట్ ఓన్లీ సాలిడ్స్ అంటే ఏంటంటే ఘన పదార్థాలు మాత్రమే మానేస్తూ ఉంటుంటారు. లిక్విడ్స్ మామూలుగా తినేస్తూ ఉంటుంటారు. జ్యూసెస్, కొబ్బరి బండం నీళ్ళు అవి ఇవి అన్నీ తాగుతూ ఉంటారు. కానీ కేవలం ఘన పదార్థాలు ఏదైతే సాలిడ్స్ ఉన్నాయో అవి మాత్రమే మానేసి మిగతాది ఉపవాసం చేస్తారు. ఇది ఒక ఉపవాసం, నార్మల్ ఫాస్టింగ్ అనుకుంటారు. పార్షియల్ ఫాస్టింగ్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది అనమాట. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే మనకి అక్కడ తెలుస్తుంది. అది ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని, మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకమును చేసుకొనలేదు. హల్లెలూయా. అంటే కొంతకాలం మాంసం మానేస్తారు, పాక్షికమైనటువంటి ఉపవాసం ఉంటారు అన్నమాట. దీన్ని కొన్నిసార్లు కొన్ని మానేసుకుంటుంటారు. హల్లెలూయా, ఇది ఒక రకమైన ఉపవాసం. తర్వాత మూడోది ఏంటంటే అబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఉపవాసం అనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి ఉపవాసంగా మనం చూస్తూ ఉంటాం అనమాట. యేసు ప్రభువు చేసినటువంటి ఉపవాసం ఏంటంటే ఇదనమాట. భోజనం మానేస్తారు, ద్రవ పదార్థాలు మానేస్తారు, లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ ఏముండదు, ఇంకా అసలు ఏమి ఉండదు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసం మనకి యేసుక్రీస్తు ప్రభువు చేశారు. పాత నిబంధనల గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యమును అనగా 10 ఆజ్ఞలను పలకల మీద రాశాను. చూడండి, మోషే 10 ఆజ్ఞలను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చేసినటువంటి ఉపవాసంలో 40 రోజులు ఉపవాసం చేశాడు మోషే గారు. ఆ 40 రోజులు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదండి. అబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. అబ్సల్యూట్ ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. అది ఆ విధంగా ఒక్కొక్కరు ఒపీనియన్ బట్టి, ఒక్కొక్కరికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఇలాగా ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ లెంట్ డేస్ గురించి యేసుప్రభు ఎక్కడన్నా మాట్లాడాడంటే లేదు. లెంట్ డేస్ పాటించమని కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ బోధించినట్టు బైబిల్లో మనకి ఎక్కడా కనిపించదు. ఆయన వాటిని బోధించలేదు, వాటిని ఆ లెంట్ డేస్ని ఆయన
పాటించలేదన్నమాట. అలాగే అపోస్తులు కూడా ఈ లెంట్ డేస్ గురించి ఎక్కడ బోధించినట్టు మనకు బైబిల్లో కనిపించదు. ఈ లెంట్ డేస్ని వాళ్ళు పాటించినట్టు కూడా ఎక్కడ కూడా మనకి బైబిల్లో కనిపించదు అనమాట. చూడలేము మనం ఎక్కడ కూడా. యేసుప్రభు వారు ఎందుకు చేశారంటే ఈ పరిచర్యకు ముందు చేశారు, పరిచర్య ప్రారంభించడానికి ముందు చేశారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం చెందిన తర్వాత ఎక్కడ మరి ఉపవాసం చేసినట్టు లేదనమాట. గమనించాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు చేశారంటే పరిచర్య ప్రారంభించడానికి ముందు చేశారు, పునరుత్థానం తర్వాత చేయలేదు. కాబట్టి మనమంతా ఏం చేస్తూ ఉన్నాం? ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తూ ఉన్నాం. ఎవరండి మనకు గురి? ఎవరండి మనకి గోల్? ఎవరండి మనకి మెయిన్? యేసు ప్రభువు వారు. కాబట్టి మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఈ విషయాలన్నీ కూడాను యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్యకు ముందు మాత్రమే 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. తర్వాత పునరుత్థానమైనటువంటి తర్వాత ఆయన ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసినట్టు లేదు మనకి ఎక్కడా కూడా. అలాగే మనం చూసినట్లయితే మరి ఈ పునరుత్థాన దినానికి ముందే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యకు ప్రారంభానికి ముందే ఈ యొక్క 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. మరి మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు వారిని. ఎక్కడ వెంబడిస్తూ ఉన్నాం? ఈ పునరుత్థాన దినానికి ముందే ఉంటున్నాం మనం ఇంకా. కానీ యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం చెందాడు. కాబట్టి ఆ పునరుత్థానం చెందినటువంటి వెనక ఆయన శోధనను గెలవడానికి ఉపవాసం ఉన్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, పునరుత్థాన దినాన్ని ముందే ఉన్నాం మనం అంతా. అంటే ఇప్పుడు శ్రమలకు ముందే యేసు ప్రభువు చేసినట్టు మనం ఈ 40 రోజులు మనం అందులో గడుపుతున్నాం. అంటే ఈ 40 రోజులు అనేటువంటివి ఎప్పుడు చేశాడండి యేసు ప్రభువు వారు? శ్రమలని తట్టుకోవడానికి. కాబట్టి మనం వెనక ఉండటం లేదు, ఎక్కడ ఉంటున్నాం? ముందు ఉంటున్నాం అన్నమాట. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం చెందక ముందు, పరిచర్యకు ముందు ఉన్నట్టు అక్కడ ఆయన వెంబడిస్తున్నామంటే, ఆయన అనుసరిస్తున్నామంటే మరి ఆయనతో పాటు మనం పునరుత్థానం చెందినటువంటి వ్యక్తులుగా మనం కూడా ఉండాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువును అనుసరించడం అంటే ఏంటంటే ఇంకా శ్రమల దగ్గరే ఉండటం కాదు, ఆయన శ్రమలను జయించి వచ్చాడు, తర్వాత పునరుత్థానం చెందినటువంటి వాడిగా మనకు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన శోధనను గెలవడానికి ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఉపవాసం దేనికంటే శోధనను గెలవడానికి చేసాడు ఆయన ఉపవాసం. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లెంట్ డేస్ అని చెప్పి, ఈ శ్రమల దినాలని చెప్పి శ్రమలను ధ్యానించడానికి ఉపవాసం ఉంటా ఉన్నాం, శ్రమలను గురించి అధ్యయనం చేయడానికి ఉపవాసం ఉంటా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం చేసింది ఎందుకంట? శ్రమల నుండి బయటికి రావటానికి, శ్రమలను జయించడానికి, ఆ శ్రమల నుండి విజయంతో మరి ఎలా ఉండాలనేటువంటి దాన్ని ఆయన ఆ శ్రమలని జయించడానికి ఉపవాసం చేశాడు, శ్రమలను గెలవడానికి ఉపవాసం చేశాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం శ్రమలను ధ్యానించడానికి ఈ రోజుల్లో ఉపవాసాలు చేస్తూ ఉన్నాం చాలా మనం ఎక్కువ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఏమీ తినలేదంటండి. 40 రోజులైనా అసలు ఏమీ తినలేదంట. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే టీ, కాఫీ, జ్యూస్ ఇట్లాగా అనేకమైనటువంటివి తింటూ మనం ఉపవాసం చేస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఏం చేశాడంట? ప్రార్థన చేస్తూనే గడిపాడైనా. ఈ 40 days ఏం చేయడాయినా? ప్రార్థన చేస్తూనే గడిపాడనమాట. కానీ మనం చూసినట్లయితే ఏం చేస్తాం? ఈ 40 రోజులు పనులు చేస్తూనే గడిపేస్తూ ఉంటుంటున్నాం. ఏ పని మానుకోము, ఏది కూడా పక్కన పెట్టుకోము అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం కుదిరినప్పుడు, టైం ఉన్నప్పుడు, లేకపోతే ఎర్లీ మార్నింగో లేకపోతే వేకుజాములోనో ఏం చేస్తాం? గబగబా పనులన్నీ ముగించేసుకుని 1 గంట సేపు ఏం చేస్తాం? వెళ్ళి చర్చిలో కూర్చొని గడిపేసేసి వచ్చేస్తూ ఉంటుంటున్నాం. హల్లెలూయా. కానీ యేసయ్య మరి ఈ ఉపవాసాలకు యేసుప్రభువు వారు ఉన్నటువంటి విధానం ఎంత అద్భుతం. ఆయన అరణ్యంలో గడిపారు, 40 రోజులు అక్కడే ఉన్నాడు. 40 రోజులు కూడా ఆ నిద్రాహారాలు మాని డే అండ్ నైట్ ఏమీ తినకుండా త్రాగకుండా ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి యేసయ్య చేసినటువంటి ఈ ఉపవాసాలకు లెంట్ డేస్కు ఏ సంబంధం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చేసినటువంటి ఈ 40 రోజుల ఉపవాసానికి ఈ లెంట్ డేస్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదనమాట. ఈ సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ వీటిని కూడా వాడుకుంటూ ఉంటుంటాడు. ఎందుకంటే ఈ లెంట్ డేస్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా, శ్రమ దినాల్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. హల్లెలూయా. చూడండి, అన్యులు కూడా ఏమంటారు? ఇది మూఢమండి, ఇది మూఢకాలం,
ఈ మూఢంలో మరి ఎలాగైతే పెళ్ళిళ్ళు చేసుకోమో ఈ మూఢంలో అసలు పెళ్ళిళ్ళు ముహూర్తాలను ఉండే, ఈ మూఢంలో ముహూర్తాలను అన్నట్టు ఈ లెంట డేస్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఈ లెంట డేస్లో శ్రమల్ని ధ్యానించడం, ఇట్లా ఉండాలనేటువంటి ఒక ఆచారాన్ని సాతాను కూడా ఏం చేస్తూ ఉంటాడంటే తీసుకొస్తూ ఉంటుంటాడు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క ఈ చూడండి, అన్యులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ వ్రతాల సమయంలో కార్తీక మాసం అని లేకపోతే ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, ఆ సమయంలో ఏం చేస్తారంటే నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినరు, ఫిష్ తినకూడదు అని చెప్పేసి మాంసం తినకుండా లేకపోతే ఇటువంటివన్నీ మానేస్తూ ఉంటారు. కానీ అన్యులు కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు, లెంట డేస్లో నాన్ వెజ్ తినకూడదు 40 days అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ప్రియులారా గమనించండి, ఆచారం అనేటువంటిది ఆచారంలో మారిపోకూడదు. మనం ఆచారం చేస్తున్నామా, దేవునికి సమీపంగా ఉంటున్నామా, ఆలోచించేయండి. అందుకని దేవుడు చెప్పాడు ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడ ఏంటంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందు చూడని నీ తండ్రి కనబడవాలని, నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొని రహస్యమందు చూసిన నీకు తండ్రి ప్రతిఫలం. యాక్టివ్గా ఉండాలని ఉపవాసం చేసినప్పుడు బాధపడకూడదు, భయపడకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చాలా అమూల్యమైనటువంటి విషయాలని ఈ రోజున మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు ఈ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత మనకి ఈ ఉపవాసంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే, ఉపవాసము అనేటువంటిది ఏంటంటే దేవునితో సహవాసం. కాబట్టి ఉపవాసంలో కొన్ని వదిలిపెట్టవలసినవి ఉంటాయి, కొన్ని తెచ్చిపెట్టుకోవాల్సినవి ఉంటాయి అన్నమాట, అంటే హత్తుకొని ఉండవలసినవి ఉంటాయి అన్నమాట. కాబట్టి వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టలేకపోయినాను, తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోలేకపోయినాను, మనం చేసినటువంటి ఉపవాసం అంతా కూడా వ్యర్థమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, మనం ఇక్కడ ఉపవాసాల్లో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటామంటే భోజనం మానేయడం అనేటువంటిది నిగ్రహించుకున్నాం. అంటే ఆ సమయాన్ని అంతా ఏం చేయాలి, వేరే దానిలో మనం నింపుకోకూడదనమాట. దేంతో నింపుకోవాలి, దేవుని వాక్యం ద్వారా నింపుకోవాలన్నమాట, దేవునితో మరి గడపాలన్నమాట. హల్లెలూయా, ఇలా నిగ్రహించుకొని నింపుకోవడం లేకపోతే అదంతా కూడా నిరుపయోగం అయిపోతుంది అనమాట. ఇలా నిగ్రహించుకుని భోజనం మానేసి మనం దేవుని వాక్యం ద్వారా నింపుకోకుండా చేసేటువంటి ప్రతి ఉపవాసం కూడా నిరుపయోగం అయిపోతుంది అనమాట. అంటే ఏంటంటే దగ్గర, వాసం అంటే ఏంటంటే నివసించడం, అంటే ఏంటంటే దేవునికి దగ్గరగా నివసించడమే ఈ ఉపవాసం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం చేస్తున్నప్పుడు ప్రతి వారికి ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఉద్దేశం అనేటువంటిది ఉండాలన్నమాట. అంటే హల్లెలూయా. కాబట్టి మనం చదువుకుంటుంటే ఒక ఉద్దేశంతో స్కూల్కి వెళ్తుంటాం కదా, అలాగే ఉపవాసం అనేటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశంతో చేయాలన్నమాట. మరి ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి 40 రోజులు 40 పగల్లో 40 రాత్రింపగల్లో మరి మోషే ఉపవాసం చేసినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. నిర్గమకాండం 34:28 మనం ఆల్రెడీ చదువుకున్నాం. అక్కడ మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం చేస్తాడు. నెహెమ్యా కూడా చూసినట్లయితే మరి నెహెమ్యా గ్రంథం 1:4 చూసినట్లయితే మరి 100 రోజులు ఉపవాసం చేస్తూ ఉంటుంటాడు ఆయన. ఎందుకంటే ఆ పాడైపోయినటువంటి యెరూషలేము ఈ గోడలు ఇవన్నీ కట్టడానికి అని చెప్పి ఆయన 100 రోజులు అక్కడ ఉపవాసం చేస్తాడు. అలాగే ఎస్తేరు చూసినట్లయితే మరి యూదులందరినీ కూడా మరి ఉపవాసం చేయమని చెప్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శాసనం ఎలాంటిదంటే చాలా భయంకరమైనటువంటి శాసనం, కాబట్టి అందరూ ఉపవాసం చేయండి అని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. అలాగే యెహోషాపాతు 2వ దినవృత్తాంతం 20:3 చూసినట్లయితే మరి అక్కడ యెహోషాపాతు కూడా ఏం చెప్తాడంటే యూదులందరినీ కూడా ఉపవాసం చేయమంటున్నా ఉన్నాడు. ఎందుకంటే 3 రాజులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది, శక్తి కావాలి, నాకు శక్తి సరిపోదు, కాబట్టి మనం యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ వేడుకుంటూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉపవాసంలో మనం కొన్ని వదులుకోవాలి, కొన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏం వదులుకోవాలంటే మనలో ఉన్నటువంటి అపవిత్రతని, పాపాన్ని ఒప్పుకొని వదిలేసేయాలి, విడిచిపెట్టేసేయాలన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే రిపెంటెన్స్ అంటే ఏంటంటే పశ్చాత్తాపం అన్నమాట. తెలుగులో పశ్చాత్తాపడుతూ ఉండాలన్నమాట. ఆ పశ్చాత్తాపంలో ప్రతి పాపములను ఒప్పుకొట్టి విడిచిపెట్టేయాలన్నమాట. కాబట్టి దేవునికి దగ్గరయ్యే జీవితాన్ని మనం అందరూ కూడా దేవునికి దగ్గరగా అవుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే చూడండి దేవునికి దగ్గర అవుతూ ఉంటామో రీఛార్జ్ అవుతుంది అనమాట, రిఫ్రెష్ అవుతుంది అనమాట మన జీవితం. కాబట్టి దేవునికి దగ్గర అవుతూ మన జీవితాన్ని రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి, రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, మత్తయి సువార్త 6:16-18 వరకు మనం ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, ఉపవాసంలో దేవునికి దగ్గరగా ఉండాలి, ఉపవాసంలో ఎప్పుడు కూడా మనం వికారంతో ఉండకూడదు అనేటువంటి విషయాలు దేవుడు ఖచ్చితంగా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. అలాగే మరి ఉపవాసంలో దేవునికి దగ్గర అవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఉపవాసం అంటేనే సహవాసం. కాబట్టి దేవునితో సహవాసం లేకుండా, దేవునికి దగ్గరగా లేకుండా చేసేటువంటి ఉపవాసం అంతా కూడా నిరర్థకం అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇది లేకుండా మనం ఇంకేం చేసినా కూడా అంతా వ్యర్థమే. ఏంటి, దేవునికి దగ్గర అవ్వకుండా ఏం చేసినా కూడా అదంతా కూడా వ్యర్థమైపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ చూడండి, మన ఉపవాసం అనేసరికి ఎక్కువ ఏం చేస్తూ ఉంటామంటే లంచ్ డేస్ అందులోకి ఉపవాసాలు అనిపిస్తూ ఉంటుంది. ఉపవాస సమయంలో మనం ఏం చేస్తూ ఉంటుంటే కేవలం భోజనం మాత్రమే మానేస్తూ ఉంటుంటున్నాం. ఆధునిక కాలంలో అంటే ఏంటంటే, అప్పటెప్పుడో పూర్వకాలంలో ఈ భోజనం వండుకోవడానికి ఏంటంటే చాలా పెద్ద పని అనమాట. ఈవెన్ నా చిన్నతనంలో కూడా ఈ వంట చేయాలంటే ఎట్లా ఉండేదంటే, ఎక్కడికో వెళ్ళి కట్టెలేరుకు రావాల్సి వచ్చేది. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళి ఈ యొక్క కట్టెలన్నీ వేరుకొని వచ్చి వాటిని అన్నిటిని చక్కగా పెట్టి మరి కట్టెలు నరికి పెడితే తర్వాత ఇటుకల మీద పొయ్యిని చేసేవారు అనమాట. ఆ పొయ్యి మీద ఒక పక్కనే ఇటుకలు పెడితే ఒక పక్కనే కుండతోటి వాటర్ పెట్టేవారు అనమాట. అంటే నీళ్ళు కూడా కాగటకని చెప్పి ఆ విధంగా చేసినటువంటి పొయ్యి మీద కట్టెలు పెట్టి అప్పుడు వంట చేసేవారు అనమాట. ఈ కట్టెలు అంటుకోవడానికి చాలా టైం పట్టేది. ఈ కట్టెలు అంటుకున్నటువంటి కట్టెలు ఆరిపోకుండా మళ్ళీ వంట చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఆరిపోతుండే దాంట్లో జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలి, గాలేస్తే ఆరిపోతుండేది అనమాట. ఇంత ప్రాసెస్లో మరి వంట చేయాలంటే ఆల్మోస్ట్ కొన్ని గంటలు పట్టేదనమాట. అప్పుడు గంటల పైన పూటలు పట్టేదనమాట. అలాగే మరొక ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లయితే ఇంకెంత టైం పడుతుంది. ఈ విధంగా ఆ యొక్క వంట చేసుకోవడానికి చాలా సమయం పట్టేదనమాట. అలా చాలా పెద్ద పని అనమాట ఆ వంట అనేటువంటిది. అప్పుడు ఉన్నటువంటి పనుల్లోకెల్లా బాగా పెద్ద పనిగా ఉండేది. వంట చేసుకోవడానికి చాలా సమయం పట్టేది అనమాట. కాబట్టి ఈ వంట అనేది చాలా పెద్ద పని. కాబట్టి అది మానేస్తే, ఆ వంట వండుకోవడమే మానేస్తే ఏమవుతుంది, ఆ సమయం అంతా కూడా దేవునితో గడపచ్చు. అందుకనే వారు ఏం చేసేవారంటే వంట చేసుకోవటం మానేసేవారు అనమాట, ఉపవాసం ఉండేవారు అనమాట. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనకి పెద్ద టైం పడతలేదు ప్రియులరా. ఇప్పుడు మనకి వంట చేసుకోవడానికి అంతా ఆడతా పాడతా మాట్లాడితే ఇలా సెల్ ఫోన్లో స్టార్టింగ్ చేస్తాం మనం, అట్లా పెట్టేస్తే చిన్న విజిల్ వస్తుంది, అయిపోయింది. మనం కూడా ఎలా అవసరం లేదు, వంట చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి మనం వంట చేసుకోవడం మానేస్తే ఉపవాసం అయిపోతుంది, ఇప్పుడు అవ్వదు. మరి మన సమయం అంతా దేనికి ఖర్చు అవుతుంది? అప్పుడంటే ఏంటంటే వంటకే సమయం అంతా ఖర్చు అయిపోతుంది. కాబట్టి వండుకు తినాలంటే సమయాన్ని అంతా అక్కడ వృధా చేసేస్తున్నాం. కాబట్టి ఆ వంటలోనే సమయం అంతా గడిపేస్తున్నాం. కాబట్టి అసలు వంటే మానేసుకుంటే ఆ సమయాన్ని అంతా దేవుని దగ్గర గడపవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉపవాసాన్ని ప్రకటిస్తారు అప్పుడు. హల్లెలూయా, ప్రియులు అర్థమవుతుంది కదా అందరికీ. అందుకని ఆ సమయాన్ని అంతా దేవుని దగ్గర గడపాలని చెప్పి వాళ్ళు వంట చేసుకోవటమే మానేసేవారు అనమాట అప్పట్లో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా ఆ సమయాన్నంతా దేవుని దగ్గర పెట్టాలని వంట చేసుకోవడం మానేసి ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు అనమాట. హల్లెలూయా, అర్థమైంది కదా అందరికీ. కాబట్టి అసలు మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మనకంత టైం పడతలేదు. మరి దేనికి సమయం పడతా ఉంది? మన సమయం అంతా కూడా వాట్సాప్లో వెళ్ళిపోతుందా? మన సమయం అంతా కూడా ఫేస్బుక్లో వెళ్ళిపోతుందా? మన సమయం అంతా కూడా పక్కింటి వాళ్ళతో వెళ్ళిపోతుందా? మన సమయం అంతా కూడా ఫోన్ సంభాషణలు వెళ్ళిపోతుందా? మన సమయం అంతా కూడా మీకు తెలుసు, మీరు ఎక్కడ ఎక్కువ సమయం గడిపేస్తూ ఉన్నారో, పక్క వాళ్ళతో కోర్లు పెట్టి మాట్లాడితే ఆ మాటల్లోనే సమయం అంతా వెళ్ళిపోతూ ఉందో, లేకపోతే ఏ విధంగా సమయాన్ని అంతా దుర్వినియోగం చేసుకుంటారో మీకు తెలుసు. సెల్ ఫోన్లో వెళ్ళిపోతుందో, యూట్యూబ్లో వెళ్ళిపోతుందో, లేకపోతే ఫ్రెండ్స్ తోటో వాళ్ళతోటి వీళ్ళతో ఎక్కడెక్కడికి సమయం అంతా కూడా మీకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఫాస్టింగ్ చేయవలసింది ఏంటంటే దానికి ఫాస్టింగ్ పెట్టాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ తోటి సమయాన్ని ఎక్కువ గడుపుతున్నాను అనుకోండి, ఫోన్కి ఫాస్టింగ్ పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాట్లాడతాను నేను, సమయం గడుపుతున్నాను అనుకోండి, ఫ్రెండ్స్కి ఫాస్టింగ్ పెట్టాలన్నమాట. అంటే ఆ సమయము ఎక్కడైతే ఎక్కువ సమయం వేస్ట్ చేస్తున్నామో దానికి బంద్ చేసి దాన్ని మానేసి ఆ సమయాన్ని పట్టుకొచ్చి దేవుళ్ళు గడపడమే ఉపవాసం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మన సమయం డేలో ఎక్కువ సమయం దేన్నైతే గడుపుతా ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ సీరియల్స్ ముందు ఎక్కువ సమయం గడిపేస్తున్నారేమో, టీవీ ముందు ఎక్కువ గడుపుతున్నారేమో, లేకపోతే ఏదన్నా
ఒక విషయంలో బాగా ఎక్కువ సమయం గడుపుతుంది, దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఆ సమయాన్ని దేవునితో గడపడం నిజమైనటువంటి ఉపవాసం అనమాట. కాబట్టి ఆ రోజుల్లో వంటకు సమయం ఎక్కువ గడిపేస్తున్నారు కాబట్టి వంటను మానేసేసి వంట వండుకోవడం మానేసి ఆ సమయాన్ని దేవుడితో గడిపెట్టి ఉండేవారు. ఈ విధంగా ఈ లెంట్ డేస్ అనేటువంటివి, ఈ 40 రోజులు అనేటువంటివి ప్రారంభించడం జరిగింది. అవి రాను రాను ఈ విధంగా అభివృద్ధి చెందుతా వచ్చినాయి అనమాట. కాబట్టి ఈ లెంట్ డేస్ చెయ్యాలా వద్దా అనేటువంటిది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ చేసామా లేదన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ 40 రోజుల్లోనే కేవలం ఆ 40 రోజులు మాత్రమే చికెన్ మానేయటం, మటన్ మానేయటం, లేకపోతే బూతులు మానేయటం, మందు మానేయటం, పక్క వాళ్ళు తిడతాం మానేయటం, ఇది మాత్రమే కాదు. నిజమైనటువంటి క్రైస్తవుడికి ప్రతిరోజు కూడా లెంట్ డేసే. 40 రోజులు మాత్రమే లెంట్ డేస్ కాదు. ఎందుకంటే మరణం వరకు నమ్మకం ఉండు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ లెంట్ డేస్ పాటించాలా పాటించకూడదు అనేటువంటిది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నిజమైనటువంటి క్రైస్తవుడికి ప్రతిరోజు లెంట్ డేనే. ప్రతిరోజు ఈ లెంట్ డేస్ అన్నాళ్ళు ఏం చేస్తారంటే బంగారం పెట్టుకోవడం మానేస్తారు వాళ్ళకి ఇష్టం కాబట్టి, పట్టు చీర కట్టుకోవడం మానేస్తారు వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఎందుకంటే ఏదో ఇష్టమైంది మానేయాలి కాబట్టి ఈ 40 రోజులు మాత్రమే మానేస్తారు. 41వ రోజుని చూసినట్లయితే వాళ్ళు మొత్తం ఎక్కడ ఏదైతే మానేశారో దానికి రెట్టింపు, అన్ని రోజులు ఎంత చికెన్ అయితే మానేసారు దానికి రెట్టింపు తింటారు, అన్ని రోజులు ఏ బట్టలు అయితే కట్టుకోవడం మానేసారు దానికి రెట్టింపు బట్టలు వేసుకుని మొత్తం మేకప్ వేసుకుని మళ్ళీ తిరుగుతూ ఉంటారు. ఇది కాదండి భక్తి అంటే. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుని కొరకు జీవించాలంట, ప్రతిరోజు కూడా లెంట్ డేగానే భావించాలన్నమాట. అలా భావించినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో నిజమైనటువంటి దేవుని బిడ్డగా మనం జీవించగలుగుతాం. అంతేగాని ఒక ఆచారంగాను కొంతకాలం చేసి నీకు పెళ్ళి అయిన దాకా నమ్మకం ఉండి జీవ కిరీటం ఇస్తానలేదు దేవుడు, ఉద్యోగం వచ్చిన దాకా నమ్మకం ఉండి జీవ కిరీటం ఇస్తానలేదు దేవుడు, పిల్లలు పుట్టారు పిల్లలు పెళ్ళిళ్ళు అయిన దాకా నమ్మకం ఉండి జీవ కిరీటం ఇస్తానలేదు దేవుడు, నీకు 60 years వస్తే నీకు జాబు రిటైర్మెంట్ అయిపోతుంది కూడా అప్పుడు దాకా నమ్మకం ఉండి చాలు నీకు జీవ కిరీటం ఇస్తానలేదు దేవుడు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇన్ని రోజులు నువ్వు భక్తిగా ఉంటే సరిపోతుందని లేదు, జీవితకాలం అంతా కూడా ప్రత్యేకించబడాలి. ఈ లోకానికే వేరే జీవించమంటున్నాడు దేవుడు. కొన్ని రోజులు కాదండి, కొన్ని సంవత్సరాలు కాదు, నీలో ప్రాణం ఉన్నంత వరకు, నువ్వు మట్టిలో చేరేంత వరకు కూడా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా జీవించాలన్నది దేవుని ఆశ. హల్లెలూయా. కాబట్టి ఈ లెంట్ డేస్ అనేటువంటి ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి డౌట్ అనేటువంటిది ఎవరికి ఉండకూడదని చెప్పి ఈ యొక్క అంశాలన్నింటినీ మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మరి మనం రేపు ఇంకా 4 రోజులు ఈ వారం అంతా కూడా ఈ విషయాలన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉంటుంటాను. దయచేసి వింటూ మరి ప్రభులో బలపడుతూ ఈ యొక్క విషయాలు మనం అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునిలో మనం బలపడుతూ ఉంటుంటాం అనమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈ లెంట్ డేస్లో మనం ఒకవేళ చేస్తున్నట్లయితే దేవునికి దగ్గరగా లేకుండా చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా వ్యర్థమే. మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఉద్యోగం వచ్చే వరకు, పెళ్ళి అయ్యే వరకు, పిల్లలు పుట్టేంత వరకు, లేకపోతే రిటైర్మెంట్ అయ్యే వరకు నమ్మకంగా ఉన్నంత రాను మనం సరిపోదండి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్ అంటే 40 రోజులు మాత్రమే చికెన్ మానేయటం కాదు, ఈ 40 రోజులు మాత్రమే బంగారం పెట్టుకోవడం, పొట్టి చీర కట్టుకోవడం ఇవి మానేయటం కాదండి. ఈ 40 రోజులు మాత్రమే బూతులు తిట్టకుండా, కోప్పడకుండా, ఎవరిని దూషించకుండా, ద్వేషించకుండా ఉండటం మాత్రమే కాదండి, మరణం వరకు కూడా ఇవన్నిటిని మనం చేస్తూ ఉండాలన్నమాట. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించాలని ఈ లెంట్ డేస్ మీద మరి భస్మ బుధవారం అనేటువంటిది ఎలా వచ్చింది, ఈ భస్మ బుధవారం అంటే ఏమిటి, అసలు ఈ లెంట్ ఎక్కడ ప్రారంభమైంది, ఈ లెంట్ అవర్స్ తోటి ప్రారంభమయ్యి డేస్లోకి ఎలాగొచ్చింది, ఇవన్నీ కూడా చాలా చక్కటి వివరణ. దయచేసి ఈ మెసేజ్ అంతా కూడా మీరు మరలా విన్నట్లయితే చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మీకు మరలా తెలియజేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, చాలా అద్భుతమైనటువంటి దేవుడు నతంటే అనేకమైనటువంటి అమూల్యమైన విషయాలు మాకు తెలియజేస్తావు. ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరినీ దీవించమని, ఆశీర్వించి, బలపరచమని, నీ కృపచేత నడిపించమని, విన్న వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని, ఈ లెంట్ డేస్పై సంపూర్ణ అవగాహన ప్రతి వరకు వచ్చి కృప చూపించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.